జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఒకటి పశ్చిమ బెంగాల్, 2 తమిళనాడు. ఏ రకంగా అక్కడ ఓట్ల తొలగింపు జరిగింది, ఎన్ని లక్షల ఓట్ల తేడాతో అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయాయి. ప్రధానంగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఓడిపోయారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు తొలగించారని. దానితో పాటు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్కు ముడిపెడుతూ. పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడులో ఓట్లు తగ్గడం వల్ల, తగ్గించడం వల్ల అక్కడ 2 పార్టీలు ఏ రకంగా ఓడిపోయిందో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్లు పెరగడం వల్ల వైఎస్ఆర్సీపీ ఎలా నష్టపోయిందో చెప్పారు. నిజానికి ఓట్లు తగ్గడం వల్ల, పెరగడం వల్ల జరిగే నష్టాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లియర్ కట్ దిశానిర్దేశం చేశారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. గతంలో జరిగినటువంటి తప్పిదాలని మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవాలనేటటువంటి ఒక తపన. రెండవది, ఇందాక వారు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా లేదు అనేదాన్ని నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఎక్కడో పోలింగ్ స్టేషన్లో ఎవరో తప్పు చేస్తూ ఉంటే అసలు అది జరిగిందా లేదా అనే అనుమానం ఉన్నప్పుడు, అంటే పోలే జరగలేదు, వాళ్ళు వేసుకున్నారు అనేది కదా అనుమానం. అవును, జనం వెళ్ళేసి బూతుల్లో నిలబడి ఓట్లు వేసినటువంటి ఓట్లు కాదు కదా. ఆ టైంలో 2 గంటల సమయంలో ఎన్ని బూతుల్లో పోలింగ్ అయిందంటే వీడియోలు ఇవ్వలేనటువంటి ఈసీ, ఎలక్షన్ కమిషన్, అలాగే అనుమానాలు వచ్చినటువంటి బూతుల్లో వివిప్యాట్లను తగలబెట్టినటువంటి సంఘటనలు అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము బయట పెట్టినటువంటి అనేక అంశాలకి అసలు వివిప్యాట్ స్లిప్లే లేకుండా తగలబెట్టామని. అదే ఎస్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా తగలబెట్టడానికి కారణాలు ఎందుకో కూడా చెప్పలేదు ఎలక్షన్ కమిషన్. సో ఇలాంటివన్నీ కూడా కౌంటింగ్ మధ్యలో ఈవీఎంలలో ఛార్జింగ్ సరిగా 100%కి వెళ్ళిపోవడం, ఎవరు దాన్ని నివృత్తి చేయలేదు, వెళ్ళిపోవడం. అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అది నార్మల్గా జరిగేటటువంటి ఎలక్షన్ కాబట్టి, వివిప్యాడ్లతో కాకుండా నార్మల్గా జరిగేటటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఆ సమస్య ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఉత్పన్నం కాకపోవచ్చు. అయితే ఎస్ఐఆర్ అనేటటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు కలిసి ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గాలను మాత్రం ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఏర్పాటు చేసుకున్నామో వాళ్ళు ఈ యొక్క అవగాహన కలిగించటం కోసం, వాళ్ళకి అవగాహన రావటం కోసం మేము మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఈ వర్క్ చేస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి, అంటే మీరు కుప్పాంది కూడా మీరు పులివెందులది ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. పులివెందుల సమయంలో ఎవరు ప్రజాస్వామ్యంలో అంత దిగజారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చెయ్యడు కదా. పక్కన ఊరోళ్ళని తీసుకొచ్చేసి జమ్మల మడుగోళ్ళు వచ్చేసి పులివెందుల్లో ఓట్లు వేసినటువంటి ఆ విజువల్స్ను కూడా మనం గమనించాం. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా పదవి ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించినటువంటి తీరు గతంలో ఎప్పుడు చూడలా. అందుకే అప్రమత్తంగా లేము. ఇప్పుడున్నాం. అంత బరి తెగించారు కాబట్టి ఇవాళ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్ కలిగినటువంటి ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకే పార్టీకి అంత పర్సెంటేజ్ లేదు. వాళ్ళు కలిసికట్టుగా గుంపులుగా వచ్చి ఆ పర్సెంటేజ్ సాధించగలిగారు తప్ప సింగిల్గా రాలా. ఇవాళ మనం చూస్తున్నాం గొడవలు జనసేనలో, తెలుగుదేశం పార్టీలో, బీజేపీలో వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి విధానాలు చూస్తున్నాం. జనసేన పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. దాసర్రాము గారు లాంటి వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి ఇంత నష్టం జరుగుతుంది, ఈ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి మమ్మల్ని ఓటర్లుగా చూశాడు తప్ప మనుషులుగా చూడట్లేదని మాట్లాడుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఒక పక్కనగా పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ. మా క్యాడర్ సంసిద్ధంగా ఉంది. గతంలో మేము ఎలక్షన్ చేసినప్పుడు 40% ఓటింగ్ వచ్చినప్పుడు మా నాయకులు చేసినటువంటి ఎలక్షన్ అది. ఇవాళ ఇంకా బలంగా, ఇంకా దెబ్బతిన్నటువంటి వ్యక్తులం మేము. మాకు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసు. గ్రామంలో ఏ విధంగా మేము మోసపోయామో తెలుసు. ఓటర్లని ఏ విధంగా మభ్యపెట్టారో తెలుసు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యాలని ఆలోచిస్తారని మేము తెలుసుకున్నాం కాబట్టే అప్రమత్తంగా ఉన్నాం. మీటింగుల మీద మీటింగులు కండక్ట్ చేసుకుంటున్నాం. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే
బీజేపీ కూటమికి సరైనటువంటి బుద్ధి చెప్తాం, ఎదుర్కొంటాం. వీళ్ళు ఖచ్చితంగా కూటమి కూలడం ఖాయం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిపితే కూటమి పెకిలించి వేయబడుతుంది కూకటి వేళ్లతోటి. ఇది గతంలో అక్షర ఒక సత్యం. అనుభవం ఉంది. అలాగే ఈ రోజు జరిగినటువంటి ఒక పాయింట్ మీకు గతంలోనే అనుభవం ఉంది. 2014-19 ఎలక్షన్ వచ్చేటప్పటికి సేవామిత్ర అనే యాప్ పెట్టుకుని ఎస్ఐఆర్ తో ఏదైతే కొన్ని చోట్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సానుభూతి పరులైన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్ర హైదరాబాద్ కేంద్రంగా ఏ రకంగా చేశారు. ఇక్కడ ఒక ఐటీ ప్రొఫెషనల్ని పెట్టుకొని వాళ్ళు ఆడిన ఆటలు ఒక యాప్ని తయారు చేసుకొని వాళ్ళు చేసినవన్నీ కుట్రలన్నీ బయటపడ్డాయి. ఆ తర్వాత ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కరకట్ట దగ్గర, అమరావతి దగ్గర అతన్ని దాచిపెట్టి వీళ్ళు చేసినవన్నీ చూశారు. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో కొన్ని రాష్ట్రాల్లో అన్యాయం జరిగిందని చాలా మంది బాధపడుతున్నారు. ఎలా ఎదుర్కొంటారు అన్నది. ఎస్ సార్, కరెక్ట్. అదే ఇది మీది మనకు వచ్చేటప్పటికి ఆల్రెడీ కొన్ని సమస్యల్ని మనం గుర్తించాం కాబట్టి మన రాష్ట్రం ఈ సమయంలో జరగడం అనేది ముందు జరిగినటువంటి రాష్ట్రాల్లో, ఎస్ఐఆర్ జరిగినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉదాంతాలకు మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాయి కాబట్టి మోర్ యాక్టివ్గా పనిచేయడానికి సిద్ధపడుతున్నాం. ఈరోజు ఎస్ఐఆర్ మీద అవగాహన కల్పించడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దిశానిర్దేశం, దాన్ని తూచా తప్పకుండా గ్రౌండ్ లెవెల్లోకి కూడా తీసుకెళ్తాం. అయినప్పటికీ కూడా బిఎల్ఓలందరినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు కాబట్టి బిఎల్ఏలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. బిఎల్ఏల మీద ఇన్ఛార్జీలు వేసుకోబోతున్నాం. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో బిఎల్ఏలకి అనుసంధానంగా ఇంకా మా నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటున్నారో వాళ్ళని కూడా ముందు పెట్టుకోబోతున్నాం. అలాగే ఈ లిస్ట్ ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఉందో దాన్ని వెరిఫై చేసుకోవడం, చనిపోయినటువంటి వాళ్ళని, ఎక్స్ట్రా ఉన్నటువంటి వాళ్ళని, కుప్పంలో ఏ విధంగా అయితే దొంగ ఓట్లు కలిగి ఒకే భర్త పేరుతోటి, ఒకే తండ్రి పేరుతోటి ఏ విధంగా అయితే డూప్లికేట్ హౌస్ నంబర్లను వేసి డిస్ప్లే చేసి చూపించారు. అనేక సంవత్సరాల నుంచి దొంగోట్లు ఉన్నట్టుగా గుర్తించడం కూడా జరిగింది. సో ఇవన్నీ కానీ కరెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 100% మెరిట్ సాధిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్స్లో పైచేయిని సాధిస్తుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు గారిని చీకొట్టనటువంటి ప్రజలే లేరు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వయసు వాళ్ళ వరకు అందరినీ మోసం చేశాడు. చిన్నపిల్లలకి విద్యాలయాలని దూరం చేస్తున్నాడు, ముసలి వాళ్ళకి పెన్షన్లు దూరం చేస్తున్నారు. భర్త చనిపోయినటువంటి వీడియోలకి ఈ రోజు వరకు ఒక పెన్షన్ ఇవ్వాల, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాల, ఒక ఇంటి పట్టా ఇవ్వాల, ఒక ఇంటి నిర్మాణం జరగల, ఒక కొత్త ఉద్యోగం ఇవ్వాల, ఒక నిరుద్యోగ భృతి ఇవ్వాల, ఆడబిడ్డ నిధి ఇవ్వాల. ఉన్నటువంటి పెన్షన్స్ తొలగించేస్తున్నారు. కొత్తగా పెన్షన్స్ 2 సంవత్సరాలు సింగిల్ పెన్షన్ కొత్తది నమోదవనటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలోనే లేదు. ఇంత అన్యాయం, ఇంత దారుణం. గ్రామాల్లోకి వెళితే వీళ్ళని తరుముకునేటటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్స్లో కానీ వీళ్ళు పారదర్శకంగా ఎలక్షన్స్ చేస్తే గెలవరు కాబట్టి ఖచ్చితంగా దాడులకు తెగబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఒంటెత్తు పోకడలు పోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంది. కాబట్టి బిఎల్ఓలుగా ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అడ్డం తిరిగి చేసేటటువంటి అధికారం ఉంటే ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే మేము బలమైనటువంటి పార్టీ, బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ కాబట్టి అట్లాంటి జరిగేటటువంటి అవకాశాలని నిలువరించడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా రాబోయే ఎలక్షన్స్లో ఎగరబోతుంది. స్థానిక సంస్థలు కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, సిద్ధంగా ఉన్నాం. దెబ్బతిన్నటువంటి వాళ్ళం కాబట్టి కసితో పోరాడతాం, కసితో పనిచేస్తాం. మీ వేదికగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా పిలిపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేకవన్ని పులులు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు తను వేసేటటువంటి వేషాలు, తను మార్చేటటువంటి ఆ యొక్క విధానాలు, ఊసరవల్లులు కూడా ఊరేసుకునేటటువంటి పర్ఫార్మెన్స్లు, ఇవ్వనటువంటి పథకాలు ఇచ్చామని ఊదరగొడుతున్నటువంటి ఈ ప్రచార డాబు, ఇవన్నీ కూడా నిజంగా కూడా ఆందోళనకరమైనటువంటి అంశాలే. రైతులను మోసం చేస్తూ రైతులకి ఏదో ఇచ్చామని చెప్తాడు,
ప్రజలను మోసం చేస్తూ, నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సూపర్ 6 ఇచ్చేసానని చెప్తాడు. సో వీటన్నిటి మీద కూడా విస్తృతమైన ప్రచారం చేయడానికే ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి మోసాలు, చేసినటువంటి మోసాలు, కూటమి పార్టీ ద్వారా ప్రజలు నష్టపోయినటువంటి విషయాలను కూడా వారికి చేరవేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. కాబట్టి 2 అంశాలు, ఇటు బిఎల్ఏలతోటి ఈ ఎస్ఐఆర్ని దాటేటటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, ఇవి రెండింటిని కలిపి సక్సెస్ఫుల్గా మేము ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ జనరల్ ఎలక్షన్స్లో, రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తాం.